జై శ్రీరామ్ అండి. నేను మీ కృష్ణవేణి. వ్యాస పూర్ణిమ వస్తుండగా మనకి అతి దగ్గరలో వ్యాస పూర్ణిమ అసలు ఎందుకు, ఎలా వచ్చింది, వ్యాస పూజ ఎలా చేయాలి, వ్యాస మహర్షి అంటే ఎవరు, గురు పూర్ణిమగా ఎలా తీసుకువచ్చారు, గురు శిష్యులు అంటే ఏంటి, గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, భక్తి ధర్మం ఏ విధంగా వెళ్ళింది, వ్యాసం అంటే ఏంటి, అసలు వ్యాస మహర్షి గురు పరంపర అనేది ఎలా వచ్చింది అనే విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం. మనకి పరమ పూజ్యులైన గురుదేవులు సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ విషయాలన్నింటినీ వివరించుతారనమాట. ఈ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. అలాగే వీడియో పైన మీ కామెంట్ని కూడా తెలియజేయండి. వ్యాస పూర్ణిమ గురించి తెలుసుకోవడమే కాదండి, చాలా మందికి ఇప్పుడు వ్యాసుడు అంటే ఎవరు, అసలు మన ఆదిశంకరాచార్యులు వారు ఎవరంటే చాలా మందికి తెలియట్లే. అసలును వదిలేసి నకిలీని పట్టుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. ధర్మం పక్కదారి పడుతుంది అని చెప్పి నేను కూడా కొన్ని వీడియోలు బయట నుంచి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నేను డైరెక్ట్ గా చేసేంత టైం లేదు, సో నేను బయట నుంచి తెచ్చి అప్లోడ్ చేస్తూ ఉన్నాను సామవేదం గారి మాటల్లో. గురు పూర్ణిమ ఎలా చేయాలి అనే దాని యొక్క సత్సంప్రదాయం చూస్తున్నాం. ఎందుకంటే సంప్రదాయ విరుద్ధంగా గురు పూర్ణిమలు కూడా వికృత ధోరణిలో ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం. అసలు గురు పూజ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో గురు పూజ అంటే ఏమిటో చూపించడానికి ఒక ప్రయత్నం చేయడం ఇవాళ జరిగినది. అందరం కలిసి గురు పూజ చేసుకున్నాం. అసలు గురు పూర్ణిమ ఏమిటి, దీనికి మరొక పేరు ప్రధానంగా వ్యాస పూర్ణిమ అని పేరు. వ్యాస పూర్ణిమను వ్యవహరించడానికి కారణం ఏంటంటే వ్యాసుని యొక్క జయంతి ఈ రోజు అని చాలామంది అనుకుంటారు, కానీ వ్యాసుని జయంతి ఈ రోజు కాదు. ఇది ఆషాఢ మాసంలో చాతుర్మాసాలు ప్రారంభిస్తారు. యతులు పూర్ణిమ నాటి నుంచి ఆషాఢ మాసంలో చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. గృహస్థులు మునిపి వచ్చి వెళ్ళిన ఏకాదశి నుంచి చాతుర్మాసం చేస్తారు. ఈ సంప్రదాయాలు తెలియకపోవడం వల్ల అసంప్రదాయ ధోరణులు పెరిగిపోయి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకుంటూ కృత్రిమమైన పద్ధతులు వెళ్ళిపోతున్నారు. ప్రతి వారికి ఏదో తెలియని ఒక తాపత్రయం, ఏవో చేసేయాలనేటువంటి తహతహ, దాన్ని అందుబాటులోకి పుచ్చుకుంటూ తప్పుడు మార్గాల్లో పెట్టే వాళ్ళు కూడా ఉండడంతో సంప్రదాయ ధోరణి తెలియడం లేదు. అసలు వ్యాస పూర్ణిమ నాడు ఏం చేస్తారో ఒక్కసారి తెలుసుకుందాం. వ్యాస పూర్ణిమ నాడు యతులు సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వారు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష స్వీకారం చేస్తారు. అది చేసినప్పుడు 4 నెలల పాటు ఎక్కడ కదలకుండా ఉంటారు. ఏదో కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడినప్పుడు 2 నెలలకే విరమణ చేయడం కూడా కనబడుతుంది, కానీ ప్రధానంగా చాతుర్మాస దీక్షలని వ్యవహారం. ఈ 4 మాసాలు వారు ఎక్కడికి కదలకుండా ఒకచోటే ఉంటారు. అది వాళ్ళు నిశ్చయించుకుంటారు. ఆ నిశ్చయించుకుని ఒక చోట ఉండడం, ఎందుకంటే యతికి ఎప్పుడు అనికేత అన్నట్లుగా ఒక చోట ఉంటే స్థిరం ఉండదు. అలాంటిది ఆయన 4 నెలలు ఉంటారు అంటే ఆ ప్రాంతం వారి యొక్క భాగ్యం పండింది అని అర్థం. అప్పుడు యతులు ఏం చేస్తారంటే ముందుగా వారు దీక్షా స్వీకారం చేసి వారు గురు పరంపర అనుగ్రహం కోసమని ముందు ఆరాధన చేస్తారు. ఆ పరంపర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, మన గురు పరంపరలో ప్రథమం ఎవరు గురువయ్యా అంటే పరమేశ్వరుడే ఆది గురువు భారతీయ సంస్కృతిలో. అంతేగాను వ్యక్తి వల్ల వచ్చినటువంటి మతం కాదు మనది. పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి జ్ఞానమే భారతీయ సనాతన హైందవ ధర్మం అంటే. అందుకు ఆది గురువు ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే నారాయణుడు, సదాశివుడు అని చెప్తారు కనుక సదాశివ సమారంభం నారాయణ సమారంభం అంటాం. ఆ తర్వాత పరంపర అంతటి ఒకసారి తలంచుకుంటే ఆ నారాయణ నాభి సంభవుడైనటువంటి బ్రహ్మదేవుడు మనందరికి గురువు. చతుర్వేదముల్ని చతుర్వదనాల నుంచి వ్యక్తం చేసినటువంటి జ్ఞానమూర్తి బ్రహ్మదేవుడు కనుక ఆయనకు నమస్కారం చేసుకోవాలి. నారాయణం పద్మభువం. ఆ తర్వాత వచ్చిన వారు బ్రహ్మర్షులందరిలో ప్రథముడు ప్రధానుడైన వశిష్ఠ మహర్షి నమస్కారం చేసుకుంటున్నాం. వశిష్ఠుని పుత్రుడు శిష్యుడు శక్తి. శక్తి మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశరుడు. పరాశరుని పుత్రుడు శిష్యుడు వ్యాస భగవానుడు. ఆయన యొక్క పుత్ర శిష్య రెండింటికి తగినవాడు సుఖయోగింద్రుడు. ఆ తర్వాత సుఖయోగింద్రుల యొక్క శిష్యులు గౌడ భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు గోవింద భగవత్పాదుల వారు, ఆయన శిష్యులు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది మన పరంపర. అక్కడి నుంచి మన గురువు వరకు ఆదిశంకరులు వ్యాసుడు చెప్పింది ఎవరు చెప్పారో వారందరినీ మన గురు పరంపరగా నమస్కరిస్తాం. మన గురు పరంపర అన్నప్పుడు, గురువు అన్నప్పుడు కొన్ని అర్హతలు ఉండాలి, అది మనం తెలుసుకోవాలి. ఇతడు నిజంగా వ్యాసప్రోక్తమైనటువంటి వేద పురాణాది ప్రోక్తమైన ధర్మం చెప్తున్నాడా లేదా అది ముందు పరిశీలించుకోవాలి. అందుకని కొత్తగా కూడా వచ్చాడు, ఏవో చెప్పాడు, మహిమలు చూపించారనేది గురుత్వం కాదు. ఎవరైతే వేదం మొదలుకుని వ్యాస మహర్షి మొదలైన వారు చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని బోధిస్తారో వారిని మనం గురువుగా నమస్కరిస్తున్నాం. గురువు అంటే వ్యక్తి పూజ కాదు, గురువు ద్వారా ఈ పరంపరను మనం పూజించుకుంటున్నాం. ఎందుకంటే ఇది పరంపర అని ధర్మం ఎవరు చెప్తున్నారో వారి ద్వారా ఈ పరంపర అంతటికి పూజిస్తున్నాం. కానీ ఉత్తమ గురువుకి పూజ చేసినప్పుడు అది తన పూజను గురువు అనుకోడు, మొత్తం గురు పరంపరకి జ్ఞానానికి సమర్పణం చేసుకుంటాడు ఆయన. ఇది మన యొక్క గురు పరంపర. ఇక్కడ ఆరాధన చేసి యతి ఆ రోజున ఏం చేస్తారంటే గురు పరంపరను పూజిస్తూ ప్రధానంగా కృష్ణ పరమాత్మని, కృష్ణం వందే జగద్గురు అన్నారు కనుక కృష్ణ పరమాత్మని చతుర్వ్యూహాత్మక స్వరూపంగా ఆరాధన చేస్తారు. అంటే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ ఈ 4 వ్యూహాల్ని ఆవహింపజేసి పూజ చేస్తారు. అది మనం కలసంలో ఇప్పుడు అది చేసాం. తర్వాత వ్యాస భగవాన్ని పూజ. వ్యాస భగవాన్ని పూజ చేసినప్పుడు ఆయనని ఆయన శిష్యులు 4 పైల, జైమిని, సుమంత, వైశంపాయన ఆ 4 కూడా ఆవాహన చేసి పూజ చేస్తారు. ఆ తర్వాత వ్యాసుడి వరకు అద్వైతులైనా ద్వైతులైనా విశిష్టాద్వైతులైనా అక్కడి వరకు వస్తారండి. అక్కడి నుంచి వారి వారి సంప్రదాయాలు మారుతుంటాయి.
విశిష్టాద్వైత సంప్రదాయంలో అక్కడి నుంచి యామునాచార్య, రామానుజాచార్య ఇది వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా ద్వైతంలో మధ్వాచార్య ఇత్యాదులు వారు ఆరాధిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన వ్యాసుని వరకు అందరికీ ఒకరే గురువు. అద్వైతులకైనా ద్వైతులకైనా విశిష్టాద్వైతులకైనా వ్యాసుల వరకు అందరికీ గురువు. ఎందుకంటే వారికి వీరికి అందరికీ వ్యాసుడే ప్రమాణం. అందుకే మరి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ త్రిమతాచార్యులు కూడా వ్యాసుడి విషయంలో ఎవరికి కూడా విభేదం లేదు కదా. అంటే అద్వైత సంబంధమైన జ్ఞానం ఆయన ఇచ్చాడు, సాధన దశలో ద్వైత విశిష్టాద్వైతాల సాధనలు కూడా ఆయన ఇచ్చాడు. కానీ వ్యాసుడు మనకు గురువు. వ్యాసుడు సొంతంగా ఏం తయారు చేయలేదు, అందుకే గురువు అయ్యాడు. ఎవడు సొంతంగా తయారు చేశాడో ఆయన దూరం పెట్టండి. ఎవడు సనాతనంగా సంప్రదాయంగా వస్తున్న జ్ఞానాన్ని ఇచ్చాడో అతనే గురువు అవుతాడు. కానీ వ్యాసుడు అప్పటి వరకు ఉన్న వేదములు విభాగం చేసి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో, ఆజ్ఞతో ఆ మహానుభావుడు పురాణములను కూడా వర్గీకరణ చేశాడు. పురాణము వేదము కూడా వ్యాసుడు వ్రాసినవి కావు. అప్పటి వరకు ఉన్నటువంటి విద్యని ఆయన ఒక క్రమబద్ధం చేసి వ్యాస అనే మాటకే విస్తరించి చెప్పువాడు అని అర్థం. వాడికి పద్ధతిగా ఏర్పరిచాడు మహానుభావుడు. రానున్న కలియుగ మానవులకి అనుగుణంగా అంత వాంగ్మయాన్ని ఆయన అందించాడు. అక్కడితో ఆగకుండా భాగవతాన్ని, బ్రహ్మసూత్రాలను అనుగ్రహించి ఆ తర్వాత మహాభారతం అనే గొప్ప గ్రంథాన్ని తన చేతితో రచించాడు ఆయన. ఆ మహాభారతం అంతా కూడా అంతవరకు వచ్చిన వేద పురాణాది శాస్త్రములన్నింటి యొక్క సమాహారం. అందుకే భారతీయుడైన ప్రతి వాడు ప్రాతకాలం గురువుగా తలుచుకోవలసిన వాడు ఎవరంటే వేదవ్యాసుల వారు. ఆయన ఒక్కడిని తలంచుకుని అందరినీ తలుచుకున్నట్లే. అయితే ఆయన వ్యాసాయ విష్ణు రూపాయ అని అంటే వ్యాసుడు శివుడే అంటుంది శివపురాణం. ఇది ఎవడయ్యా అంటే అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహుర పరోహరి, 4 తలలు లేని బ్రహ్మదేవుడు, 2 చేతులున్న విష్ణువు, 3 కళ్ళు లేని శివుడు వ్యాసుడు అన్నారు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని త్రిమూర్త్యాత్మక గురు లక్షణం ఉన్నటువంటిది వ్యాసుని వద్దనే. ఇంకో మాట కూడా ఉంది, వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని. సృష్టిలో ఎవడు జ్ఞానం గురించి, ధర్మం గురించి ఏం మాట్లాడేది వ్యాసుడు ఎంగిలే అన్నారు. అంటే వ్యాసుడు చెప్పనిది లేదు. ఏ మంచి విషయం మీరు ప్రస్తావించితే తప్పకుండా వ్యాసుడు చెప్పిన మాటలు ఉండి తీరుతుంది. అదే సనాతన ధర్మానికి ఎవడు కొత్త ధర్మాలు, కొత్త మతాలు ఇవ్వక్కర్లేదు. అన్నీ ఇక్కడ ఎంగిలే అని తెలుసుకోవాలి. ఇక్కడ అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు వ్యాస భగవానుడు. అలాంటి వ్యాస భగవాను చెప్పిన జ్ఞానము కలిప్రభావం చేత దుర్మతాల ధాటికి అల్లల్లాడుతూ ఉంటే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకర భగవత్పాదులు గారుగా అవతరించి మళ్ళీ షణ్మతాన్ని ఉద్ధరించాడు. వేదాధారమైన శైవ వైష్ణవాదులను కూడా ఆయన ఉద్ధరణ చేశాడు. ఆ తర్వాత నిలుపుకోవడానికి వాళ్ళకి శైవానికి కానీ వైష్ణవానికి కానీ ఒక ఊతం దొరికింది ఆదిశంకర భగవత్పాదుల వారి వల్లనే. కానీ ఎవరైనా సరే వాళ్ళు శంకరులకు నమస్కారం చేయాలి. వ్యాసుడి తర్వాత అంత విశాలమైన వాంగ్మయాన్ని అతి తక్కువ వయస్సులో అందించిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంతేకాదు గ్రంథరచన మాత్రమే చేయకుండా తన పాదస్పర్శతో ఆసేతు సీతాచలం ముమ్మార్లు భారతదేశాన్ని పర్యటించి పవిత్రం చేసిన మహానుభావుడు ఆయన. మరొకటి గ్రంథరచనతో పాటు పీఠస్థాపన చేశాడు. ఒక ఆర్గనైజింగ్ అంటారే అది ఏర్పాటు చేశాడు ఆయన. ధర్మరక్షణకు గాను భారతదేశం 4 దిక్కుల 4 పీఠాలని స్థాపన చేసి అక్కడ ఒక పరంపర ఉండాలని ఏర్పాటు చేసి ఒక వ్యవస్థను చేసిన మహానుభావుడు. ఆయన తపప్రభావం ఎంత గొప్పదంటే నేటికి ఆ పీఠాలు పచ్చగా వర్ధిల్లుతూ అనేక దాడుల్లో కూడా నిలబడి మనకు కావలసిన ధర్మ ప్రబోధం, తపప్రభావం ప్రసరింపజేస్తూనే ఉన్నాయి. అటువంటి పీఠాధీశ్వరులందరికీ ఈ సమయంలో మనం నమస్కారం చేసుకోవాలి ఈ రోజున. అలా ఎప్పుడైతే యతీశ్వరుడు పూజ చేసుకుంటాడో అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారు మిగిలిన జిజ్ఞాసులు వచ్చి యతీశ్వరుని ప్రార్థన చేస్తారు. మీరు వాళ్ళ ఇక్కడి నుంచి చాతుర్మాస్యం మా ప్రాంతంలో చేయబోతున్నారు కనుక ప్రతిరోజు మమ్మల్ని అనుగ్రహించి జ్ఞానభిక్ష పెట్టవలసినదిగా, జ్ఞాన ప్రదానం చేయవలసినదిగా ప్రార్థన చేస్తారు. అక్కడ జిజ్ఞాసులైన వాళ్ళందరూ వచ్చి ఆ ప్రార్థన చేస్తారు. అప్పుడు సరే అని సమ్మతిస్తారు వారు. అప్పుడు అక్కడ బస చేసిన యతులకు ఏ లోటు లేకుండా ఆ గ్రామం వారు, ఆ ప్రాంతం వారు చూసుకుంటూ ఉంటే వారు చేయవలసిన దీక్ష, వాళ్ళు చేసుకోవలసిన మననాదులు చేసుకుంటూ కొన్ని సమయాల్లో వచ్చినటువంటి శ్రద్ధాళువులకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు వారు. ఇది ఇలా ప్రారంభమవుతుంది గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. అది పూర్ణిమ నాడు చేస్తారు. ఇది అంతేగాని ఒక పద్ధతుల్లోకి మారిపోయి కొత్త కొత్తవి ఏవో ఏర్పడి ఎవరెవరినో గురువులు చేసి పొలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పద్ధతులు మాత్రం అసంప్రదాయ ధోరణులను తెలుసుకోవాలి. వాటి వల్ల ఏవి ప్రయోజనాలు లేవు. ఎందుకంటే ఇది ఈ పర్వం ఎలా చేయాలని పురాణం శాసించాలి, స్మృతులు శాసించాలి, వేదం శాసించాలి. వాటిలో చెప్పకుండా నీయం తట్టు ఒక రోజు, నీయం తట్టు పూర్ణిమ, పైగా ధర్మశాస్త్రం చెప్పిన పూర్ణిమ లాక్కొచ్చి ఇంకోటి అంటగట్టడం ఉన్నదే అది అశాస్త్రీయం కాదా అండి? దానివల్ల ఫలితం ఉంటుందా? అది వ్యాస పూర్ణిమ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అయితే గురు పూజ అనేటప్పుడు ఇందాక చెప్పుకున్న ఎవరు వ్యాసుడు చెప్పింది మనకు చెప్తూ తీర్చిదిద్దుతారో వారిని మనం గురువుగా భావిస్తున్నాం. ఆ గురువును పూజించినప్పుడు మొత్తం ముందు చెప్పిన పరమేశ్వరుడు మొదలుకొని వచ్చిన గురు పరంపర అంతటి పూజించినట్లే. అది అందులో ఉన్న విషయం. మనం ఇవాళ గంగకి వెళ్ళి స్నానం చేసి గంగని పూజించాం. ఈ గంగ నీరు భగీరథుడు తెచ్చినప్పుడున్న గంగ నీరా? ఆయన వచ్చినప్పుడు తెచ్చిన నీరు కొత్త నీరుతో వచ్చేది ఎప్పుడు ప్రవహిస్తూ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త కొత్త నీళ్ళు వస్తున్నాయి.
కానీ భగీరథుడు తెచ్చినప్పుడు దీని పేరు గంగే, ఇప్పుడు కూడా దీని పేరు గంగే. ఎందుకంటే భగీరథుడు తెచ్చినట్టు నుంచి ఇప్పటివరకు అదే పేరు వ్యవహరిస్తున్నాం. ఎలాగో ఆనాడు వేదవ్యాసాది మహర్షులు తెచ్చిన గంగ లాంటి భారతీయ సనాతన ధర్మాన్ని ఇప్పుడు మనకు చెప్పేవారిని కూడా అదే విధంగా మనం ఆరాధన చేస్తున్నాం. అప్పుడు గంగే, ఇప్పుడు గంగే. ఈ భావంతో మనం గురు పరంపరని చెప్పేటప్పుడు గురువు అనగానే బాగా తెలుసుకోవాలి. గురువు అనగా ఏదో మహిమలు అనుకోవద్దు. గురువుకి దండం పెట్టినంత మాత్రమే మిరాకిల్స్ జరిగిపోతాయి అని అనకూడదు, కానీ అనవచ్చు. ఎందుకంటే కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఎప్పుడూ జ్ఞానమే, భగవద్విషయమే నిరంతరం అనుష్ఠిస్తూ, నిరంతరం దాని గురించే భాషిస్తూ, దాని గురించే భావిస్తూ ఉన్నవారిలో దానికి సంబంధించిన ఒక చైతన్యం ఉంటుంది. అది ఆశ్రయించిన వారికి అందిస్తూ బోధిస్తూ ఉంటాడు. గురువు దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడతాడండి? ఏ సినిమాలు చూశారు ఈ మధ్య, రాజకీయాలు ఎలా ఉన్నాయి మాట్లాడు. ఆయన మాట్లాడేది ఏమిటి? పరమాత్మ గురించే మాట్లాడతాడు, మరొక విషయం మాట్లాడు. ఆయన దగ్గర నుంచి మరో విషయం మాట్లాడించాలని రాజకీయాలు చేసే శిష్యుడికి గురువు ఎప్పుడు అర్థం కాదు. తెలుసుకోండి ఇక్కడ. కానీ గురువు ఎప్పుడు మాట్లాడినా భగవద్విషయమే మాట్లాడతాడు, జ్ఞానమే మాట్లాడతాడు. ఎందుకంటే అదే ఆయన చింతన చేసే అదే, ఆయన ఆలోచించేది అదే, అది ధ్యానించేదే అదే కనుక ఆశ్రయించిన వరకు అదే చెప్తాడు. అది కావాలనే వెళ్ళాలి ఆశ్రయించే వాళ్ళు కూడా. అని గురువు ఆ విషయమే చెప్తున్నాడు కనుక అది భగవద్ విషయం కనుక భగవత్ ప్రభావం ఎలాంటిదో గురు సాన్నిధ్య ప్రభావం కూడా అలా ఉంటుంది. అది శ్రద్ధ కలిగిన వారికి అది లభిస్తుంది. అంత మాత్రం చేత గురువును ఒక దేవుళ్ళ చేసి మేమందరం ఈ గురువుకు చెందిన వాళ్ళం, వాళ్ళందరూ ఆ గురువుకు చెందిన వాళ్ళు అని కల్టుల్లా తయారు చేయడం మాత్రం సత్సంప్రదాయం కాదండి. ఇక్కడ మనందరం ఒకే సనాతన ధర్మానికి చెందిన వారం. ఈ సనాతన ధర్మం చెప్పి ఎవరికైనా మనం నమస్కారం చేసుకోవాల్సినదే. అయితే మనకు ఉపదేశం చేసి, మనకి బోధ చేసి, మనం దానిలో నడిపిస్తున్న గురువు మనకి దైవంతో సమానం. ఇది ఎలా అంటే ఏ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగ పూజార్హులో, ఏ శిష్యులకి వారి గురువులు అదేవిధంగా పూజార్హులు. విందాం. విన్న దాన్ని నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని కొంతమంది నమ్ముతుంటే వాళ్ళని మనం ఏం చేయలేమండి. ఆలోచించి దాంట్లో నిజాలు ఎంతవరకు తెలుసుకొని, మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మన ధర్మం కోసం మనం మన రూటిని మార్చుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ధర్మాన్ని పక్కదారి పట్టించడం కూడా పాపపు కర్మల కిందే వస్తుందండి. ధర్మాన్ని పక్కదారి పట్టించేటప్పుడు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఏం ఫలితాలు అనేవి ఉండవు. మన మనస్తృప్తి అంతే, మనం చేసాము అని. కానీ ధర్మం అనేది పక్కదారి పడుతుంది. సో మీరు తెలుసుకోండి, తెలుసుకున్న దాన్ని ఇంకా రీసెర్చ్ చేయండి, కావాలంటే ప్రయత్నం అయితే చెయ్యండి. అలాగే వీడియో చాలా పెద్దగా ఉంది, సో 2 భాగాలు చేసి నేను పెడతాను. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అదే